లాస్ట్ ఇయర్ ఏఐఎం రీసెర్చ్ ప్రకారం చూసుకున్నట్లయితే అక్కడ మెన్షన్ చేశారు నెక్స్ట్ 5 years కి 33.8% యాన్యువల్ గ్రోత్ డేటా ఇంజనీరింగ్ మార్కెట్లో ఉంటుంది అని. అంటే 2023లో చూసుకున్నట్లయితే $29 billion ఉంది. అండ్ నెక్స్ట్ 5 years కి అంటే 2028. సో 2028లో $124 billion యాన్యువల్ గ్రోత్ ఉంటుంది అని వాళ్ళు మెన్షన్ చేశారు. దట్ మీన్స్ హైరింగ్ ఆర్ రిక్రూట్మెంట్ అనేది ఎక్కువ ఉంటుంది. సో చాలా హ్యూజ్ రిక్రూట్మెంట్ అనేది జరగబోతుంది నెక్స్ట్ 5 years కి అయితే. సో నౌ కమింగ్ టు ద డేటా ఇంజనీరింగ్ జాబ్స్. సో వాళ్ళ వర్క్ ఎలా ఉంటుంది అని అంటే, సో డేటా ఇంజనీర్ వర్క్ ఏంటి, టు కలెక్ట్ ద డేటా అండ్ టు స్టోర్ ద డేటా అండ్ టు అనలైజ్ ద డేటా. సో మెయిన్ గా వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఏంటి అని అంటే, వాళ్ళు కలెక్ట్ చేసుకోవాలి డేటా ఫ్రమ్ మల్టిపుల్ సోర్సెస్ నుండి అయితే వాళ్ళు కలెక్ట్ చేసుకొని స్టోర్ చేసిన తర్వాత వాళ్ళ బిజినెస్ రిక్వైర్మెంట్స్ ప్రకారం అది ఆ డేటాని ప్రాసెస్ చేస్తారు. అండ్ ఆ ప్రాసెస్ అయిన డేటాని నౌ డేటా సైంటిస్ట్ ఆర్ మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్స్ ఉంటారు కదా, సో వీళ్ళు ఆ డేటాని అర్థం చేసుకొని ఆ ఒక పర్టికులర్ కంపెనీకి వాల్యూ అనేది తీసుకురావడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ పర్సంటేజ్ డిస్ట్రిబ్యూషన్ ఇన్ ఎవ్రీ సెక్టర్ మనం డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ BFSI సెక్టర్. సో BFSI అని అంటే బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్. సో ఈ సెక్టర్లో రిక్రూట్మెంట్ అయితే లాస్ట్ ఇయర్ ఎక్కువనే ఉంది. దట్ మీన్స్ 52% 2023లో ఉంటే గనక అది 2.7% కి పడిపోయింది. దట్ మీన్స్ 49.3% కి 2024లో పడిపోయింది. దట్ మీన్స్ 2.7. 2 అనేది చాలా చిన్న నెంబర్ అయినా కూడా అక్కడ మనకి లే ఆఫ్ జరిగాయి జస్ట్ బికాస్ ఆఫ్ ఆటోమేషన్. నాట్ ఓన్లీ ఆటోమేషన్ బట్ ఆల్సో మార్కెట్లో వచ్చిన కొత్త టూల్స్ వల్ల కూడా మనకి లే ఆఫ్ జరిగాయి. సో